హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. ఇవాళైనా నామినేషన్స్ లో డ్రామా ఉంటుందా లేదా నిన్నట్లానే బోరింగ్ గా ఉంటుందో చూద్దాం. నువ్వు చెప్పు సీత. ఇంకెవరు మన ప్రేరణతో స్టార్ట్ చేశారు నామినేషన్స్. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ ఫుడ్ గురించి నామినేట్ చేసింది. పాపం కదా, బ్లూ కలర్ పెయింట్ వేసింది. నెక్స్ట్ ఎవరు నువ్వు చెప్పు. ఇంకెవరు? డస్ట్బిన్ ఫ్రెండ్ సీత కదా. ఎస్, నువ్వు వేరే వాళ్ళని మాట్లాడినాయో కదా, డస్ట్బిన్ గురించి మళ్ళీ తీసుకొచ్చింది. ఆ పాయింట్ అర్థమైంది కానీ బట్ ఆ తర్వాత ఏం మాట్లాడిందో ఏం అర్థం కాలేదు. తర్వాత డస్ట్బిన్ గురించి డిఫెన్స్ లో సీత మాత్రం ఆదిత్య ఓం గారు యూజ్ చేసిన టవల్ గురించి ఎందుకు గొడవ పెట్టుకున్నా, వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా అని మంచి లాజికే మాట్లాడింది అక్క మాత్రం. పొట్టి పాపకి పగిలిపోయింది పాపం. కానీ నా వరకు అయితే క్లారిటీ ఆఫ్ థాట్ ఓన్లీ సీతకు మాత్రమే ఉందనిపించింది. నెక్స్ట్ పృథ్వీరాజ్ వచ్చాడు. అబ్బో, మరో మహానుభావుడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. కన్నడ మూవీ సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది. మరి ఆదిత్య ఓంలా కాదులే, ఇది విను. మన ఎమోషనల్ స్టార్ ని నామినేషన్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడు అంటే, నువ్వు మీ క్లాన్ చీఫ్ ని వెన్నుపోటు పొడుస్తున్నావు అండ్ గేమ్ లో డిఫెన్స్ లో సర్వైవల్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. క్లాన్ టు క్లాన్ మారటం తప్పులేదు, మనోడు బానే డిఫెన్స్ చేసుకున్నాడు. బ్లూ కలర్ పెయింట్ వేసి నామినేట్ చేశాడు. నెక్స్ట్ మన క్యూట్ నైనికాని నామినేట్ చేశాడు. సేమ్ కొత్త ఫ్రెండ్ లా, అంటే ఎవరు సోనియా లానే చేశాడు. చాలా బేస్లెస్ గా నామినేట్ చేశాడు. యష్మి క్లాన్ వాళ్ళు తిన్న ప్లేట్ అంతా టేబుల్ మీద పెడితే మీరు తీసుకెళ్లి వాష్ చేయాలని చెప్పాడు. కొంచెం ఓవర్ అయినట్టు అనిపించలేదు. దానికి నైనిక డిఫెన్స్ చేసుకొని మా మూడ్ బట్టి మేము చేస్తామని చెప్పారు. తర్వాత ఇంకా సైలెంట్ గా వెళ్ళి ఎల్లో పెయింట్ వేయించుకొని వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగింది తెలుసా? నిఖిల్ విష్ణుప్రియ అని సోనియాతో సాల్వ్ చేసుకోమని ఒక పక్క చెప్పి, ఒక పక్క ఏమో సోనియాతో విష్ణుప్రియది చిన్నపిల్లల మెంటాలిటీ అంటాడు. ఆ తర్వాత నాకు ఎందుకు బేబక్క చెప్పింది ఎందుకు నిజమే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన నబిల్ నిఖిల్ ని నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడంటే, యాజ్ ఏ చీఫ్ గా ఫెయిల్ అయ్యావు అని అన్నాడు. నిఖిల్ ట్రై చేశాడు బట్ ఇంకా డిఫెన్స్ చేసుకోవచ్చేమో అనిపించింది నాకు. నెక్స్ట్ ఎవరు తెలుసా? పృథ్వీరాజ్. సిల్లీ పాయింట్ తో నామినేట్ చేస్తే ఇలానే అవుతుంది. మరి చాలా ఇర్రెస్పాన్సిబుల్ అండ్ కేర్లెస్నెస్ వల్ల నామినేట్ చేస్తున్నా అన్నాడు. నాకు ఎందుకో నవీన్ చాలా బాగా నచ్చాడు. వరంగల్ కుర్రోడా మజాక్ అనేది చూపించాడు. నైనికా నామినేట్ చేసినందుకు రివెంజ్ నామినేషన్ చేసినట్టు అనిపించింది నాకు. ఆ తర్వాత మన నైనికా పాప వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. డస్ట్బిన్ గురించి మళ్ళీ తీసుకొచ్చింది. నాకు అసలు అది నచ్చలేదు, నాకు తప్పుగా అనిపించింది. ఆ ప్లేస్ లో మీరు ఉంటే నేను స్టాండ్ తీసుకునేదాన్ని అని చెప్పింది. చాలా సాఫ్ట్ గా అనిపించింది నామినేషన్. రెడ్ కలర్ పెయింట్ పోసి నామినేషన్ చేసింది. అది నామినేషన్, పృథ్వీరాజ్ నామినేషన్ చేసింది. మీరు చాలా ఈజీగా ఆడుతున్నారు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు, తప్పించుకుంటున్నారు. మీ డిఫరెన్స్ కూడా చాలా కామెడీగా ఉంది. నాకైతే నామినేషన్స్ మొత్తం కామెడీగానే అనిపించింది. ఏం మాట్లాడుతున్నారో ఏ లాంగ్వేజ్. సర్లే, ఇంకా మొత్తానికి రెడ్ పెయింట్ వేసి నామినేట్ చేశాడు. నిఖిల్ ప్రేరణని నామినేట్ చేశాడు. ఫస్ట్ నీకు అసలు క్లారిటీ లేదు, ఒపీనియన్స్ అడుగుతావు అందరినీ. ఫస్ట్ నువ్వు ఒపీనియన్స్ అడగకుండా ఉండు అన్నాడు. ప్రేరణ వచ్చేసి సర్లే అడగను అన్నది. ఈ సీజన్ లో ఒకటి గమనించారా, అందరూ బయట ఫ్రెండ్స్ ని నామినేట్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఫ్రెండ్స్ నువ్వు నామినేట్ చేస్తున్నారు ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని. నాకు ఒక్కసారికి టేస్టీ తేజ గుర్తొచ్చాడు తెలుసా. ఎందుకంటే నామినేషన్స్ కి వెళ్ళి 6 మందిని నామినేట్ చేసి ఇంటికి పంపించేశాడు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి. ఈ వారం ఏమవుతుందో చూద్దాం. అట్ల కాడ నెక్స్ట్ నామినేషన్ ఏంటి? అట్లా కాడేంటి? నువ్వు బిగ్ బాస్ బస్ బేబక్క వీడియో చూడలేదా? చూడకపోతే చూడు, దాని రివ్యూ లింక్ పెడతాను. మీరు కూడా చూడకపోతే చూసేయండి, షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. నిఖిల్ ని అత్తకాడ అని పిలిచింది మన బేబక్క, అంటే ఫ్లిప్పర్ అని. సెకండ్ మన పృథ్వీరాజ్ ని నామినేట్ చేశాడు. నువ్వు చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటున్నావు, వర్క్ ఏం చేయట్లేదని. దానికి పృథ్వీరాజ్ నీకు ఏం నామినేట్ చేయాలో కూడా తెలియట్లేదని అన్నాడు. ఇంకా లాస్ట్ కి రెడ్ పెయింట్ పోసి నామినేట్ చేసేసాడు పృథ్వీరాజ్ ని. ఫైనల్ గా ఈ వీక్ 8 మెంబర్స్ నామినేట్ చేశారు. నీకెలా తెలుసు? మన వాళ్ళు వీడియో పెట్టేశారుగా. మళ్ళీ ఇంకోసారి చెప్తా విను. నాగమణి కంట, ప్రేరణ, పృథ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నైనిక, ఫైనల్ గా సీత. అదేంటి ప్రేరణ నామినేట్ అయింది? విష్ణుప్రియ కదా అవ్వాల్సింది. ఏదైనా ట్విస్ట్ ఉందా? ఒకరు ఇంకా నామినేట్ చేయలేదు. ఎవరు చెప్పుకో. విష్ణు నామినేట్ చేయలేదు కదా. బిగ్ బాస్ మన స్పెషల్ పవర్ ఇచ్చారు ఆమెకి. ఎస్, ఇచ్చాడు. నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అండ్ నామినేట్ కాని వాళ్ళ నుంచి ఎవరినైనా డైరెక్ట్ గా నామినేట్ చేయమని చెప్పాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రేరణని సేవ్ చేసింది, విష్ణుప్రియని నామినేట్ చేసింది. కారణం చెప్తూ వాళ్ళ క్లాన్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. సీత ఆల్రెడీ నామినేట్ అయింది, సో అందుకని విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది.
ఇప్పుడు మొత్తానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే నాగమణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, నిఖిల్, మన ఆదిత్య ఓం, శేఖర్ భాష, లాస్ట్ లో నైనిక అండ్ సీత. గొడవల పాప, ఫ్లిప్పర్, నిఖిల్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. పృథ్వీరాజ్ ఫీల్ అయ్యాడేమోనని. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అబ్బాయి మీద పాయింట్ వచ్చినప్పుడు అబ్బాయిని నామినేట్ చేయాల్సింది కదా, పృథ్వీరాజ్ ని ఎందుకు నామినేట్ చేశావు అని నిఖిల్ ని అడుగుతుంది సోనియా. ఆ తర్వాత సోనియా నిఖిల్ గురించి పృథ్వీరాజ్ కి చెప్తూ వేరే వాళ్ళ మీద పాయింట్ లేక నిన్ను చేయాల్సి వచ్చింది, నువ్వు అర్థం చేసుకుంటావా అని చెప్పింది. అంతటితో కాలేదు ఈ డిస్కషన్. నైట్ 2:30కి రూమ్ లో తిరుగుతూ నిఖిల్ మణికంఠతో సిల్లీ రీజన్స్ తో నామినేషన్స్ చేయలేనని అన్నాడు. ఇక మన ఎమోషనల్ స్టార్ వచ్చేసి గైడ్ చేస్తూ నిఖిల్ ని బూస్టప్ చేస్తున్నాడు. ఈ లోపు నైనిక వచ్చేసి నేను ఎలిమినేట్ అయినా ఇలానే ఉంటా అంటుంది. మధ్యలో మనోడు వచ్చేసి నాగమణికంఠ ఏంటలా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు, నేను మీ ఇద్దరిని టాప్ 10 లో ఊహించుకుంటున్నా, అలా పిరికి వాళ్ళగా మాట్లాడుకోకండి అబ్బా అంటున్నాడు. నెక్స్ట్ డే యష్మి ఇంకా విష్ణుప్రియ ఏడ్చిందని నేను ఎవరు అడిగారు అని చెప్తే ఇది ఓన్లీ మా డెసిజనే కాదు, మా క్లాన్ మెంబర్స్ అందరి డెసిజన్ అని చెప్పింది. బిగ్ బాస్ అప్పుడే మెసేజ్ పెట్టాడు, ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాలి, బీ రెడీ. అట్నా? ఆహా, అబ్బో ఏ ముందులే అసలు లైన్. సోనియా, మణికంఠ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటున్నారు. తను సీతని ఎందుకు నామినేట్ చేసింది, విష్ణుప్రియని చేయకుండా అని అడిగితే సోనియా వచ్చేసి విష్ణుప్రియ చేసింది నాకు పర్సనల్, ఎవరైనా నన్ను పోక్ చేస్తే నేను ఇలానే రియాక్ట్ అవుతా, అది నా స్ట్రెంత్ కి సంబంధించింది కాబట్టి, సీతదేమో హౌస్ కి సంబంధించింది కాబట్టి తననే నామినేట్ చేశా అని చెప్పింది. సోనియా అక్క అయింది. నాగమణికంఠ చేసుకున్నాడా? ఎస్, ఇద్దరే. మన సోనియా పృథ్వీరాజ్ ని నిఖిల్తో మాట్లాడవా ఇంకా అంటే మాట్లాడును, ఫ్రెండ్స్ కి చేస్తే వేరే వాళ్ళతో బాగుండొచ్చు అని అన్నాడు. మన నబీలు ఆదిత్య ఓంతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉండవచ్చు కానీ లిమిట్ గా ఉండాలి, లేకపోతే పృథ్వీలాగా అయిపోతాం అంటున్నాడు. ఇక గేమ్ న్యూట్రల్ గా ఉండాలి అని ప్లాన్ చేశారు పక్కాగా. అబ్బో, ఇది రియలైజేషన్. బిగ్ బాస్ వాళ్ళ 1 వీక్ ఎలా ఉందని అడిగి ఈ సీజన్ టోటల్ గా డిఫరెంట్, రేషన్ మీరే గెలుచుకోవాలి, మొదటి వారం అంటే బహుమతిగా ఇచ్చామని చెప్పాడు. ఆ తర్వాత వాడిన ఫుడ్ ఇంకా వండని ఫుడ్ అంతా స్టోరేజ్ రూమ్ లో పెట్టేయాలి, ఏది దాచుకోవద్దు అని చెప్పేశాడు బిగ్ బాస్. లగ్జరీ తింటున్నారు, ప్రైజ్ మనీ కట్ అవుతుందని చెప్పింది ఈ లోపు యష్మి. ఇక మన బిగ్ బాస్ వచ్చేసి అందరికి కొంచెం టైం ఇచ్చారు తినటానికి. ఇక మన వాళ్ళు ఆగుతారా, ఎగబడి తిన్నారు కృతిగా. ఈ లోపు బజర్ మోగింది, టైం అయిపోయిందని చెప్పాడు బిగ్ బాస్. బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు, త్వరగా పెట్టకపోతే ప్రైజ్ మనం కూడా పోతుందా. బట్ ఆదిత్య మాత్రం టేబుల్ క్లీన్ చేస్తూ కనిపించాడు. నిన్నంతా ఓకే కాదు కానీ ఈ రోజు కొంచెం పర్లేదు అనిపించింది. అసలు ఎంతైనా లాస్ట్ సీజనే అప్ప, ఈ సీజన్ లో ఫైర్ లేదు, పాడలేదు, ఫ్రెండ్స్ ని నామినేట్ చేసుకుంటున్నారు సిల్లీ రీజన్స్ తో. నాకు ఎందుకో నెక్స్ట్ గేమ్ చీఫ్స్ పవర్ కోసం గేమ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా లేదా రేషన్స్ కోసం గేమ్ కండక్ట్ చేస్తారా, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. సో అంటిల్ దెన్ బై. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ని లైక్, షేర్